బయట చేసిన ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ తాగకుండా హెల్తీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్స్, బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మహిప్రియ యూట్యూబ్ ఛానల్. ముందుగా కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకోవాలి. ఫస్ట్ బౌల్ తీసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నానండి నేను. అవి ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఏం కాదు, నార్మల్ మిల్కే తీసుకున్నాను. ప్యాకెట్ కట్ చేసుకొని ఆ పాలు బౌల్లో పోసుకోవాలి. పాలన్నీ బౌల్లో పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన దాకా హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని పాలు మీగడ సైడ్స్కి గిన్నెకి అంటుకోకుండా గరిటె పెట్టుకొని కలుపుకోవాలి. అలా గరిటె పెట్టుకొని కలుపుకొని సిమ్లో ఉంచుకొని స్టవ్ని పాలు బాగా మరిగేదాకా చూసుకోవాలి. ఇప్పుడు మీకు బాదం డ్రింక్ మిక్స్ గురించి చెప్పాలండి. ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను. ఎక్కడ స్టోర్స్లో అయినా దొరుకుతుంది. వీటితో కుల్ఫీ ఐస్ క్రీమ్స్, బాదం మిల్క్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఏ ప్రమోషన్ వీడియో కాదండి. నేను ఇంట్లో ట్రై చేసి చూశాను. చాలా టేస్టీగా వచ్చింది. సో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లో ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయట్లేరండి. కలర్ కోసం సాఫ్రన్ అంటే కుంకుమ పువ్వు యూజ్ చేస్తున్నారు. అండ్ బాదం, ఇలాచీ పౌడర్ మాత్రమే. అండ్ ప్యాకెట్ ఓపెన్ చేసినాక అందులో కవర్ ఇలా ఉంది. ఇప్పుడు కవర్ ఓపెన్ చేసి మీకు పౌడర్ చూపిస్తాను. పౌడర్ ఇలా ఉందండి. పౌడర్ ఒకవేళ యూజ్ చేసిన తర్వాత మిగిలిపోయి ఉంటే ఒక 8 డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. పాలు బాగా మరిగిపోయాయండి. సైడ్స్కి మీగడ పట్టింది కదా, స్పూన్స్తో ఆ మీగడ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకొని పాలు కింద కూడా అడుగంటకుండా కలపాలి. అలా కలిపిన తర్వాత మనం తీసుకునే పౌడరు 200 mlకి 2 స్పూన్స్ లాగా తీసుకోవాలి. మనం తీసుకుంది 500 ml పాలు కాబట్టి 5 స్పూన్స్ పౌడర్ని యాడ్ చేసుకొని అదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో ఇంకా షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ ఒకవేళ మీ దగ్గర ఈ పౌడర్ లేకపోయి ఉంటే ఒక 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు, 1, 2 ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. కలర్ కోసం కొంచెం సాఫ్రాన్ కానీ లేకపోతే ఎల్లో కలర్, ఫుడ్ కలర్ లైట్గా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని వాటిని బాగా మరిగించుకోవాలి. అండ్ తర్వాత కొన్ని పాలు, చల్లటి పాలు తీసుకొని వాటిలో 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ పాలకు బదులు వాటర్ అయినా తీసుకోవచ్చండి. అది పాలల్లో బాగా మిక్స్ అయిన తర్వాత అండ్ అది బాగా మరుగుతుంది చూడండి. సైడ్స్‌కి మీగడ ఇట్లా పట్టకుండా బాగా గరిటెతో కలుపుకోవాలి. కింద కూడా అడుగంటకుండా కలుపుకోవాలి. అండ్ కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలు, కార్న్‌ఫ్లోర్ మిక్స్‌ని యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని వాటిని బాగా మరగనివ్వాలి. సైడ్స్‌కి కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అది చల్లారేసరికి ఇంకా కొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ తీసుకొని ఐస్ క్రీమ్ మిక్స్ని ఈ మౌల్డ్స్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో అంతా యాడ్ చేసుకున్న తర్వాత వీటి క్యాప్స్తో క్లోజ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 7 to 8 అవర్స్ పెట్టుకోవాలి. అండ్ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేని వాళ్ళు ఇలా గ్లాస్లో ఐస్ క్రీమ్ మిక్స్ని యాడ్ చేసుకొని ఇలా సిల్వర్ ఫాయిల్ ఉంటుందండి. ఆ సిల్వర్ ఫాయిల్తో గ్లాస్ సైజ్ సిల్వర్ ఫాయిల్ కట్ చేసుకొని ఆ గ్లాస్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. గ్లాస్ని అలా క్లోజ్ చేసుకున్న తర్వాత చాక్తో చిన్న హోల్ పెట్టేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేయాలి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేకపోయినా ఇలా టీ గ్లాసెస్లో ఐస్ క్రీమ్స్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 7 to 8 అవర్స్ తర్వాత తీసి చూడాలి. ఇలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు తీసాక ఒక 2 minutes వాటర్లో ఉంచాలి. ఎందుకంటే ఐస్ క్రీమ్స్ ఈజీగా రావడానికి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో వాటర్లో పెట్టి తీసాక. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. బయట కొనే కుల్ఫీ ఐస్ క్రీమ్స్ కన్నా
చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ హెల్దీ కూడా. ఇంత ఈజీగా కుల్ఫీ ఐస్ క్రీమ్స్ రెడీ చేసుకోవచ్చు. అండ్ మనం గ్లాస్లో పెట్టిన ఐస్ క్రీమ్ కూడా వాటర్లో డిప్ చేసి తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అండ్ తర్వాత బాదం మిల్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కూల్ మిల్క్ తీసుకొని వాటిని గ్లాస్లో యాడ్ చేసుకొని, అవి మిల్క్ 200 ml ఉన్నాయండి. సో 2 స్పూన్స్ బాదం మిక్స్ పౌడర్ యాడ్ చేసుకొని వాటి పాలలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాను. అంతే, బాదం మిల్క్ ఈజీగా రెడీ అయిపోయింది. అండ్ టేస్టీ అండ్ హెల్దీ కుల్ఫీ ఐస్ క్రీమ్స్ బాదం మిల్క్ ఇంట్లోనే రెడీ చేసుకోండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. బయట తిని హెల్త్ పాడు చేసుకోకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా రెడీ చేసుకోండి. మీకు ఈ వీడియో అంతా నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.